నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రానున్న 5 ఏళ్లలో అమరావతి అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్న పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి వరప్రసాద్. అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని వెల్లడి. అక్రమ క్వారీల తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్. కార్మికుల ప్రాణాలతో యాజమాన్యం చెలగాటమాడుతోందని ఆగ్రహం. అర్హులైన వారికి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందించిన కలెక్టర్ సృజన. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకి అనుగుణంగా ముందుకు వెళ్తామని స్పష్టం. రానున్న 5 ఏళ్ల కాలంలో రాజధాని అమరావతి విశేషంగా అభివృద్ధి చెందుతుందని పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి వరప్రసాద్ అన్నారు. రాజధాని అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు. అమరావతిలో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నగరంలోని బందర్ రోడ్ పీవీపీ మాల్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీవీపీ సంస్థల అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా రిటైలర్లకు మెమొంటోలు అందజేశారు. అనంతరం పొట్లూరి వీరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలతో పీవీపీ మాల్కు ఒక ప్రత్యేకత ఏర్పడిందని, విజ్ఞానం, వినోదం, వ్యాపారం, ఆహారం ఇలా అన్ని రకాలు పీవీపీ మాల్లోని ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు పీవీపీ మాల్పై ఆదరాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్ యథాతథంగా అమలు చేస్తే అభివృద్ధికి అవకాశాలు ఉండడంతో పాటు వచ్చే 5 ఏళ్లలో రాజధాని అమరావతి విశేషంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాజధాని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతామని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి చెందితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాల కల్పన జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు ఇచ్చే వైబిలిటీ ఫండింగ్లో గ్యాప్ ఉందని, వైబిలిటీ ఫండ్ గ్యాప్ రాకుండా చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదరించారు, అభిమానించారు. దిస్ ఇస్ ఎ గ్రేట్ టైం ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విజయవాడే కాదు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంతకన్నా పెద్ద డెస్టినేషన్స్ క్రియేట్ చేస్తాం తప్పకుండా రాబోయే సంవత్సరాల్లో. థ్యాంక్ యూ. వచ్చిన మీడియా మిత్రులందరికీ ఈ 10 years సక్సెస్ అనేది మాది కాదు. దిస్ ఈస్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ, ఆర్ రీటైల్ పార్ట్నర్స్, ఆర్ ఎంప్లాయీస్, అబవ్ ఆల్ మీడియా మిత్రులందరూ సహకరించారు. ఈ ప్రోగ్రెస్, ఈ ప్రాస్పరిటీ ఆంధ్రప్రదేశ్కి రాబోయే సంవత్సరంలో మరింతగా బాగుండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల విజయవాడ దినదినాభివృద్ధి చెందుతూ పక్కనే అమరావతి డెవలప్మెంట్ వస్తుంది. ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ చాలా చేస్తాం తప్పకుండా. ఇంకా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తాం ఫ్యూచర్లో. ద నెక్స్ట్ 5 yearsలో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెనీ ఆంటర్ప్రినర్స్ విల్ కమ్. వీఆర్ ఆల్సో వెరీ కమిటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐ థింక్ దిస్ విల్ బి వన్ ఆఫ్ దోస్ గోల్డెన్ పీరియడ్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ 5 ఏళ్ళు. సో అమరావతి మాస్టర్ ప్లానింగ్ అంతా చూసాము. రీసెంట్ బడ్జెట్లో కూడా గవర్నమెంట్ అలొకేషన్ చూసాము. వేరియస్ నోడల్ ఏజెన్సీస్ చూస్తున్నాము, ఆపర్చునిటీస్ చూస్తున్నాము. సో ఐ థింక్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బెనిఫిట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషనల్ ఏరియా. ట్రాన్స్ఫర్మేషనల్ టైం అంటారు చూసారా, వన్స్ ఇన్ ఎ సెంచరీ లాగా. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషనల్ టైం. అంటే ఐఎమ్ జస్ట్ అన్ ఆంటర్ప్రెన్యూర్. వాట్ ఎవర్ వీ క్యాన్, మాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. వీ విల్ డెఫినెట్లీ క్రియేట్ కపుల్ ఆఫ్ ల్యాండ్ మార్క్స్ ఇన్ అమరావతి. సో విజయవాడలో పీవీపీ స్క్వేర్ అలాగో అమరావతిలో కూడా డెఫినెట్లీ 1 or 2 ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేస్తాం తప్పకుండా. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు ఒక ఐడెంటిటీ ఉందండి. మన బ్యాక్ యార్డ్లోకి రాజధాని వస్తుంది, ఒక కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ క్రియేట్ అవుతుంది. సో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే కన్స్యూమర్ పవర్ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ స్పిల్. సో రిప్లింగ్ ఎఫెక్ట్ అంటాం. సో కీనేషన్ ఎకనామిక్స్లో సో ప్రతి ఫ్యామిలీకి స్పెండింగ్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎకానమీ మచ్ మోర్ బాయింట్గా ఉంటుంది. సో నెక్స్ట్ 5 years ఇన్వెస్ట్మెంట్స్ జరిగే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని నెక్స్ట్ ఆ తర్వాత 10 ఏళ్లలో సబ్స్టాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఈ ఏరియాలో, ఈ రీజియన్లో.
ఎన్టీఆర్ జిల్లాలో పరిటాల, కిలేసపురం, దొనబండ, కేతనకొండ ప్రాంతాలలో అక్రమ క్వారీల తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ముగ్గురు కార్మికుల మరణానికి కారణమైన పరిటాలలో పవన్ గ్రానైట్స్ మెటల్ వర్క్స్ ను సీజ్ చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఈనాటికి నెల రోజులు కావస్తున్న మృతుల కుటుంబాలకు కనీస సహాయం ప్రభుత్వం నుంచి గానీ కమిషనర్ ఫర్ ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ యాక్ట్ వారు ఆదేశించిన మేరకు కూడా అందలేదు అని చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమని, అక్రమ తవ్వకాలు సాగిస్తున్న క్వారీ మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులైన గనుల శాఖపై ఉందన్నారు. అధికారుల బాధ్యత వైఫల్యమే ప్రమాదానికి కారణమని సిపిఐ పోరాట ఫలితంగా సెంట్రల్ మైనింగ్స్ డైరెక్టర్ కంచికచర్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని క్వారీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్రానైట్ క్వారీ యాజమాన్యులు 1 హెక్టార్కు అనుమతి పొంది అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారని, నాణ్యత ప్రమాణాలు లోపించడం, నాసిరకమైన జెలిటిన్స్ వినియోగించడం, అర్హత అనుభవం లేని కార్మికులతో చేయిస్తున్నారని ఆరోపించారు. పనులు చేపించడం, కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడం వలన వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు క్వారీ యజమానులు ఇచ్చే మామూళ్ల మత్తులో తూగుతున్నారని, క్వారీ పరిసర ప్రాంతాలలో కనీస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్య సేవలు అందుబాటులో లేవన్నారు. ప్రమాద సమయాల్లో కార్మికుల ప్రాణాలు పోతున్నా జిల్లా అధికార యంత్రాంగం మొద్దునిద్ర నటిస్తుందని బాధాకరమని అన్నారు. క్వారీలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి, అలాగే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యం పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్ సీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి నష్టపరిహారం, అలాగే అక్రమ తవ్వకాలపైన నిజ నిర్ధారణ కమిటీ వేసి చేయాలని చెప్పి ఈ రోజున ఈ మైన్స్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ని కలవటం జరిగింది. జియోగ్రాఫికల్గా మా పోరాట ఫలితంగా, సిపిఐ పోరాట ఫలితంగా ఈ రోజున అక్కడ క్వారీలో సెంట్రల్ మైన్స్ డైరెక్టర్ గారు ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మైనింగ్ శాఖ డైరెక్టరు ఇవాళ ఆ క్వారీలో ఇన్స్పెక్షన్ జరుగుతున్నది. కాబట్టి మైనింగ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది మామూలు మత్తులో జరుగుతూ ఉన్నది. ఎన్ని ప్రమాదాలు, చట్టాలు వర్తించు, ఓ పెద్ద మాఫియా రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. 1 హెక్టారు లీజుకు తీసుకుంటే 10 హెక్టార్లు తవ్వకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. అక్రమ పేలులు, సేఫ్టీ మెథడ్స్ లేవు. వీటన్నిటిని కూడా మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మా పోరాటం దీంతో ఆగదు. రేపు 2వ తేదీన ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్లో కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. తర్వాత మినిస్టర్ని కలవటం జరుగుతుంది, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రమాదానికి కారణమైనటువంటిది ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. అలాగే లేబర్ డిపార్ట్మెంటు జూలై 16వ తేదీన ముగ్గురు బాధితులకి కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి ముగ్గురికి కూడా ప్రకటించడం జరిగింది. ఈనాటి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా మైనింగ్ శాఖకి ఈ లెటరు వాళ్ళ దగ్గర లేదు, మా దగ్గర నుంచి తీసుకున్నారు. అంటే ఎంత మత్తులో జోగుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మొత్తాన్ని అందించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పాల్గొన్నారు. విజయవాడ యనమల కుదురు రోడ్డు కృష్ణానగర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములై లబ్ధిదారులను స్వయంగా కలిసి పెన్షన్ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి తదితర వాటిని చేకూర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నారు. ప్రజలు ఎన్డీఏపై ఎంతో నమ్మకంతో ఒక బాధ్యతను అప్పగించారని, ఆ బాధ్యతను కార్పొరేటర్ నుండి ముఖ్యమంత్రి వరకు విధిగా అందరూ బాధ్యతతో పనిచేస్తారని అన్నారు. ఈసారి పెన్షన్ రాని వారు సంబంధిత కాగితాలతో దరఖాస్తు చేసుకుంటే ఆ పెన్షన్ వచ్చే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు. సాధ్యం కాని పనులు చేయడం
చేయడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అన్నారు. ప్రజల కోసం అధికారులు ఉన్న ప్రభుత్వం వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్ ఆశీర్వాదం, రజియా బేగం, పి మేరీలకు వృద్ధాప్య పెన్షన్ మొత్తం 4,000 చొప్పున అందించారు. అదేవిధంగా డయాలసిస్ చేయించుకుంటున్న నాగవరపు బాలాజీకి 10,000 పెన్షన్ మొత్తాన్ని అందించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన మాట్లాడుతూ జిల్లాలో 2,34,143 మంది పెన్షన్దారులకు దాదాపు 99 కోట్ల మేర అందించడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. మనకి ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఉండే 2,34,000 పెన్షన్స్లో 99 కోట్లకు గాను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. పోయిన నెల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే సచివాలయ సిబ్బందితో పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశామో అదేవిధంగా ఈ నెల కూడా చేస్తున్నాము. పెంచిన పెన్షన్లు పోయినసార్లు అరియర్స్తో సహా ఇచ్చాము. ఈసారి పెంచిన పెన్షన్లు అందరికీ చేరవేయడం జరుగుతుంది. 10 గంటల ప్రాంతానికి 80% దాటి డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయిందండి. సుమారు మధ్యాహ్నానికంతా పూర్తి చేస్తామనే నమ్మకం మా అందరికీ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటికి వెళ్ళి పొద్దున్నే 5 గంటలకు మొదలుపెట్టి 10 గంటలకంతా దాదాపుగా పూర్తి చేయడం జరిగిందండి. అందరూ ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పెన్షనర్ల దగ్గరికి వెళ్ళి సీఎం గారి ప్రభుత్వం మాటగా పెన్షన్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇందులో మేమందరం భాగస్వామ్యం అవ్వటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కేవలం 3.5 గంటల్లోనే సుమారు 80% పైగా పెన్షన్లు ఇవ్వడం అయిపోయింది. ఇంకా 1-2 గంటల్లో 90% కూడా అయిపోతుంది. ఇవాళ ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, నిజంగా పేదల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎలాంటి నష్టం పొందకూడదనే ఆలోచన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మే, జూన్లోనూ అదేవిధంగా ఏప్రిల్లోనూ స్వయంగా కోర్టు ఉన్న ఎంప్లాయీస్తో ఇంటికి వెళ్ళి ఇవ్వండి అంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడంలో 32 మంది మరణించారు. విజయవాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన హెచ్ఎం ధ్యానచంద్రను అతని కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా 2 రోజుల క్రితం విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ని కలిసిన వారిలో వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ కూడా ఉన్నారు. రాష్ట్రంలో మిస్సింగ్ కేసులపై తప్పుడు ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ బీసీ పోతిన మహేష్ డిమాండ్ చేశారు. విజయవాడలో బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ గతంలో 30,000 మందికి పైగా మహిళల ఆచూకీ రాష్ట్రంలో లభించలేదని తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. కేవలం 664 మంది మహిళలు మిస్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా తెలిపిందన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళల ఆచూకీ లభించడం లేదని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇది పచ్చి అబద్ధం. గత 5 సంవత్సరాల్లో 30,000 కాదు, కేవలం 664 మంది మహిళలు, యువతులు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ తెలియజేసింది. ఇది కూడా వైసీపీ ఎంపీలో, రాజ్యసభ సభ్యులో అడిగినటువంటి ప్రశ్న కాదు. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు జిల్లా వారీగా, వయసు వారీగా ఆచూకీ లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి పార్థసారథి గారు, అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది.
తన భార్య మేనమామ తమ కుటుంబ విషయంలో జోక్యం చేసుకొని తన తమ్ముడి భార్యను కూతురిని వేధింపులకు గురి చేస్తున్నారని దుర్గాపురం నివాసితులు గొట్టుపర్తి లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు కమిషనర్, కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రభుత్వం, కోర్టు ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని, తమకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. నాకు 13/4/2016లో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాము. తర్వాత గొట్టుపర్తి శ్రీరాములని వాళ్ళ మేనమామ మమ్మల్ని బాగా వేధిస్తున్నాడు. అప్పటి నుంచి కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాము. అప్పటి నుంచి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, బాగా మమ్మల్ని వేధిస్తున్నాడు బాగా. అంతకుముందు కూడా ఇల్లు అమ్మమని చెప్పాడు. దేవీనగర్లో ఇల్లు ఉన్నప్పుడు మాకు వాళ్ళ చెల్లి పనిచేసే ఓనరు సిహెచ్ రామచంద్రరావు అనే అతను వచ్చి మా ఇల్లు అమ్మమని చెప్పాడు. మేము ఇల్లు అమ్మమ్మ అనేసరికి మమ్మల్ని వేధిస్తున్నాడు బాగా. అలాగే మా అమ్మ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మమ్మల్ని వేధిస్తున్నారు బాగా, ఇచ్చేస్తున్నారు బాగా. మమ్మల్ని అసలు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు మమ్మల్ని. మాతో ఎవరు మాట్లాడనివ్వకుండా చేస్తున్నాడు వాడు బాగా. డబ్బులు ఇచ్చి అందరికీ మేనేజ్ చేస్తున్నాడు. అలాగే మా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మా తమ్ముడు భార్యను కూడా పట్టుకొని అసలు మాకు ఇంట్లో గొడవలు పెడుతున్నాడు బాగా. ఏం చేయనివ్వకుండా చేస్తున్నాడు అసలు వాడు. మా ఒక పిల్ల పుడితే ఆ పిల్లని కూడా మా సంవత్సరం నుంచి చూపించకుండా చేస్తుంది ఆ అమ్మాయి. సహాయం కావాలి, లేకపోతే మీడియా ద్వారా కూడా మాకు సహాయం కావాలి. గొట్టుపర్తి రమణమ్మ, నేను వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాను. అయితే 1990లో నా భర్త చనిపోయాడు. అయితే వాడు ఒక రోజు గొడవలు పెట్టుకొని నా భర్తని ఎక్కడికో తీసుకెళ్ళిండు. నైటు తీసుకెళ్ళి ఏదో చేశాడు, ఆ శాతబడి చేసిండో ఏదో చేశాడు. ఆ నైటే ఒంట్లో బాగోలేదు ఆయనకి. బాగోలేకపోతే ఏమైందంటే ఒంట్లో బాగాలేదన్నాడు. మాతో గొడవపడి డబ్బుల విషయం గొడవ పడ్డాడు. అయితే ఆ రోజు నైటే వచ్చి ఆఫీస్కి వచ్చి చనిపోయాడు 10 గంటలకి. చనిపోయిన తర్వాత ఆ రోజు నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళ పట్టుకున్నాడు. డిపార్ట్మెంట్ వాళ్ళ పట్టుకొని ఉద్యోగం చేయొద్దు, ఆమెను వెళ్ళిపోమానని వాళ్ళతో నన్ను బాగా టార్చర్ పెట్టించి, ఇబ్బంది పెట్టించి ఇట్నే చేస్తున్నాడు దొరకకుండా, ఫోన్లలో కాంట్రాక్ట్ పెట్టుకొని. అయితే నేను వీడు చేస్తున్నాడని నాకు గమనిక లేదు. ఈడే చేపిస్తున్న వాడే ఉన్నాడు మాకు. ఇక్కడ ఎవరు లేడు చుట్టాలు. డిపార్ట్మెంట్ వాళ్ళు వాడే ఉన్నారు, మాకు ఎవరు లేరు. ఇప్పుడు చుట్టాలను కూడా యాడ్ చేసుకొని వాళ్ళు కూడా మాట్లాడకుండా చేసి మా ఆస్తులు, మాకు ప్రాణహాని, మా పిల్లలు, మా కుటుంబాలు ఎదగకుండా నా చిన్న కొడుకు రెండో పెళ్లి, ఇప్పుడు రెండో సంబంధం చెడగొట్టిండు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఏకైక నాయకుడు చంద్రబాబుని 53వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి అన్నారు. పేదలు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగరాదనే ఉద్దేశంతో 1వ తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా లబ్ధిదారులను అసౌకర్యం కలగకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 53వ డివిజన్ పరిధిలోని మల్లికార్జునపేటలో వయోవృద్ధులకు పెన్షన్ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచి సకాలంలో అందజేస్తున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ 25 రూపాయలు ఇచ్చిన పెన్షన్ను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చంద్రబాబు 4,000 రూపాయలకు పెంచి ఇస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో పురోగతి సాధిస్తుందని తెలియజేశారు. మరి ఈరోజు 1వ తారీఖు అనగానే గుర్తుకొచ్చేది ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా మరి 200 1000 రూపాయలు చేయడం, 1000 రూపాయలు 2000 చేయడం, ఇవాళ 4000 పెన్షన్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారి వల్ల అయింది అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాట కోసం మరి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మరి ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా తెలియజేస్తూ, గతంలో 250 పెంచడానికి 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. గతంలో ఇంకా మనం గమనించాల్సింది ఒకటి ఉంది. మరి 2వ తారీఖు కానివ్వండి, 3వ తారీఖు, 5వ తారీఖు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు అలా కాదు, 1వ తారీఖే ఎంప్లాయీస్కి జీతాలు కానివ్వండి, అదేవిధంగా పెన్షన్ కానివ్వండి, ఎవరికి ఉన్నా లేకపోయినా పెన్షన్లకు మాత్రం వాళ్ళు, ఎందుకంటే పెద్దవారు మందులు కొనుక్కోవాలా, వాళ్ళు టిఫిన్ చేయాలా, కన్న బిడ్డల దగ్గర చేయిచా పడకూడదనే ఆలోచనతో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 25 రూపాయలు మరి పెన్షన్ పెట్టడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారి పెన్షను వృద్ధులకి పెట్టడం ఎన్టీ రామారావు గారి పుణ్యం అని సందర్భంగా అది కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ రోజు 25 రూపాయలు పెట్టిన పెన్షను ఈరోజు 4000 రూపాయలు అయింది ఇవాళ. ఎందుకంటే కాలానికి అనుగుణంగా చంద్రబాబు గారి ఆలోచన. ఎందుకంటే ఇవాళ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసరాలు పెరిగిపోయినాయి, మరి అట్లాగా కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. మరి ఆయన ఒక ఆలోచనతో 4000 రూపాయలు చేయడం జరిగింది. ఇచ్చిన మాట కోసం నేల మీద అందరూ నిలబడతారు, కానీ మాట మీద నిలబడేది నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్డీఏ కూటమి మరి రాబోయే రోజుల్లో కూడా అన్ని మంచి రోజులే. మరి ఎందుకంటానంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూస్తున్నాం.
సూపర్ 6 కూడా సక్సెస్ చేయబోతామన్నారు. విజయవాడ సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువును తలపించేలా గ్రౌండ్ తయారైంది. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని స్టేడియం వాకర్స్ సభ్యులు కోరుతున్నారు. వర్షపు నీరు నిలవడంతో గ్రౌండ్ అంతా చిత్తడిగా మారిందన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు కొరకు ఆమోదం తెలుపుతూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చినందుకు కుట్టముక్కల గ్రామ సర్పంచ్ వంగూరి కుమారి హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎస్సీ నిరుద్యోగులకు విద్యార్థులకు ఈ తీర్పు వలన సముచిత న్యాయం జరుగుతుందని వంగూరి కుమారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. దీనిపై కుంటముక్కల గ్రామ సర్పంచ్ వంగూరి కుమారి ఆనందం వ్యక్తం చేశారు. సుదీర్ఘ నిరీక్షణకు భారతీయ అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కొరకు అలుపెరగని పోరాటాలు చేసి అందరినీ కలుపుకొని వర్గీకరణ కోసం పనిచేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదికకు, దళిత ఉద్యమ సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని, ఇది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోనే ఎస్సీల 30 సంవత్సరాల కళ నెరవేరిందని వంగూరి కుమారి తెలిపారు. దీన్ని వెంటనే అమలు చేయడానికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఇవ్వటం సంతోషంగా ఉందని కుంటముక్కల గ్రామ సర్పంచ్ వంగూరి కుమారి తెలిపారు. మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ ముత్యాలంపాడు సిరిడి సాయిబాబా మందిర ఆధ్వర్యంలో సాయి భక్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందని ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ కార్డియాలజిస్ట్ ఏ శివరామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఆంధ్ర సిరిడిగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు సిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి పర్యవేక్షణలో శ్రీ ఇందుమతి పాపారావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింగినగర్కు చెందిన ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ సౌజన్యంతో గురువారం ఉచిత వైద్య శిబిర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గుండెదడ, గుండె నొప్పి, కాళ్ల వాపులు, ఆయాసం, వ్యాధి నిర్ధారణ పరీక్షలతో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు పలు పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మీడియాతో మాట్లాడిన ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ కార్డియాలజిస్ట్ ఏ శివరామకృష్ణ తమ హాస్పిటల్ ద్వారా ప్రజలకు డయాబెటిస్, బీపీ, హార్ట్ సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులను అందజేసినట్లు తెలియజేశారు. మందిరం వ్యవస్థాపక సభ్యులు పి లక్ష్మణరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు సాయి భక్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అమౌంట్ సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ కె భారతి వివిధ వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలియజేశారు. శివరామకృష్ణ, ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ సింగనగర్. సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారికి, అధ్యక్షులు లక్ష్మణరావు గారికి మా అభినందనలు. ఈరోజు మెయిన్ వైద్య శిబిరంలో మనము షుగరు, బీపీ ఈ జబ్బులు ఏంటంటే మెయిన్ చాలా దీర్ఘకాలిక జబ్బులు. అవి చాలా లక్షణాలు కూడా ఏమి ఉండవు. వాటికి మనము ఫస్ట్ టెస్ట్ చేసుకుంటే కానీ, ఇనిషియల్గా టెస్ట్ చేసుకొని ఏమైనా ఉంటే కానీ బయటపడతాయి. మనం చూపించుకోకపోతే అసలు షుగరు, బీపీ అనేవి మనకు బయటపడవు. ఈ జబ్బులు ఏంటంటే చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే గుండె జబ్బులు వస్తాయి. గుండె, కిడ్నీ, బ్రెయిను, మెదడు లాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటాయి.
వాటిని కనుక్కోవడానికి మనము ఈరోజు స్క్రీనింగ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. షుగరు, బీపీ, గుండెకి దాని షుగర్ టెస్ట్ ఒకటి, బీపీ టెస్ట్, ఈసీజీ. దాన్ని జనాలందరూ సద్వినియోగం చేసుకున్నందుకు మా ధన్యవాదాలు. సాయిబాబా మందిరంలో డాక్టర్ రామకృష్ణ గారు, శ్రీమతి భారతి గారు ఉచితమైనటువంటి సేవలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సాయి భక్తులందరికీ కావలసిన విధంగా ఏ అనారోగ్యానికి ఏ మందులు వాడాలి, చికిత్స చేయడానికి విధానం కొన్ని చక్కగా ఏర్పరిచారు. వైద్యో నారాయణో హరి, భగవంతుడు నారాయణుడు వైద్య రూపంలో వస్తాడు. అటువంటి నారాయణ స్వరూపంలోనటువంటి లక్ష్మీనారాయణలాగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సాయి సేవకులందరికీ కూడా, సాయి సేవకులకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సేవ చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. వారికి సదా మా మందిరం తరఫున అనేకమైనటువంటి కృతజ్ఞాపనలు తెలియజేస్తున్నాము. ఇవాళ ఇప్పటి వరకు సుమారు 300 మంది దాకా వచ్చినట్టున్నారు. ఇంకా సాయంత్రం దాకా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మిగతా వారు కూడా పార్టిసిపేట్ చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సేవల్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ భారతి అండి. మేము ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ సింగ్ నగర్ నుంచి ఈరోజు ఇక్కడ మనం సాయిబాబా మందిరంలో గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో మనము ఈసీజీ, షుగర్ టెస్ట్, బీపీ అవి ఉచితంగా చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా ఏదన్నా రిపోర్ట్లలో తేడా ఉన్న వాళ్ళకి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి, షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఉచితంగా మందులు అనేది పంపిణీ చేయబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు చాలామంది చిన్న వయసులోని సడన్గా హార్ట్ అటాక్ రావడము, సడన్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చనిపోవడము ఇటువంటిది జరుగుతూ ఉంది ఈ కోవిడ్ తర్వాత ముఖ్య కారణంగా. సో ఇప్పుడు ఏంటంటే మన వయసు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అట్లా వచ్చినప్పుడే గుండె ప్రాబ్లం వస్తాయి, కిడ్నీ ప్రాబ్లం వస్తాయి, మెదడు ప్రాబ్లం వస్తాయి అని అపోహలు పడకుండా జనాలు చిన్న వయసు నుంచే 20-30 ఏళ్ళ నుంచే మనము జీవన శైలిలో మార్పులు అనేటివి చేకూర్చుకోవాలి. విజయవాడలోని ప్రసాదంపాడు సెయింట్ ఆన్స్ క్రీడా మైదానంలో కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా బాల బాలికల జట్ల ఎంపికలు ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ బుధవారం తెలిపారు. ఇక్కడ ఎంపికైన విద్యార్థులు కుప్పంలో ఆగస్టు 10-11వ తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు. ఈ పోటీలకు పరిశీలకులుగా ఆర్టీఓ జగదీష్, వెంకట్రావు, కవిత పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రానున్న 5 ఏళ్లలో అమరావతి అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్న పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి వరప్రసాద్. అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని వెల్లడి. అక్రమ క్వారీల తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్. కార్మికుల ప్రాణాలతో యాజమాన్యం చెలగాటమాడుతోందని ఆగ్రహం. అర్హులైన వారికి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందించిన కలెక్టర్ సృజన. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకి అనుగుణంగా ముందుకు వెళ్తామని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.